ప్రతి రంగంలోనూ ప్రపంచం గుర్తుంచుకునే లెజెండ్ ఒకరు ఉంటారు. ఉదాహరణకు డాన్స్‌లో మైకేల్ జాక్సన్, క్రికెట్‌లో గాడ్ ఆఫ్ క్రికెట్‌గా పేరున్న సచిన్ టెండూల్కర్. ఈ జనరేషన్‌లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు హ్యూజ్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి క్రిస్టియానో రొనాల్డో. ఫుట్బాల్ ప్రేమికులకు పరిచయం చేయక్కర్లేని పేరు. గ్రౌండ్‌లో ఎంతమంది ప్లేయర్స్ ఉన్నా గానీ అందరి కళ్ళు రొనాల్డో మీదే ఉంటాయి. బాల్ గనక రొనాల్డో దగ్గరికి వస్తే అతను గోల్ చేసే విధానం చూసి ప్రత్యర్థులు కూడా ఆశ్చర్యపోక తప్పదు. చిన్న ద్వీపం నుండి మొదలైన ప్రస్థానం ఫుట్బాల్ ఆడడానికి సరైన షూ కూడా కొనుక్కోలేని కడు పేదరికం నుండి వచ్చి అతి చిన్న వయసులోనే గుండె సమస్య బారిన పడి ప్రపంచ స్టార్గా ఎదిగిన అతని ప్రయాణం కోట్ల మందికి స్ఫూర్తి. పోర్చుగల్‌లోని మడైరా ద్వీపంలో జోస్ డినిస్ అవీరో, డొలోరస్ డోస్ శాంటోస్ అవీరో దంపతులకు నలుగురు పిల్లల్లో చిన్నవాడైన క్రిస్టియానో రొనాల్డో 5 ఫిబ్రవరి 1985న జన్మించాడు. క్రిస్టియానో తండ్రి మున్సిపాలిటీలో తోటమాలిగా పనిచేస్తే తల్లి వంట మనిషిగా పనిచేసింది. అయితే పెద్ద కుటుంబం, తల్లిదండ్రుల చాలీచాలని సంపాదన. పేదరికంలో ఉండే కష్టాలన్నీ బాల్యంలోనే ఎదుర్కొన్నాడు. దీనికి తోడు చదువు కూడా అంతంత మాత్రమే. అయినా నిరుత్సాహపడకుండా చిన్న వయసులోనే ఫుట్బాల్ ఆటపై మక్కువ పెంచుకున్నారు. 8 ఏళ్ల వయసులోనే ఆండ్రోరిన్హా అనే స్థానిక క్లబ్ తరపున ఆడటం ప్రారంభించారు. ఫుట్బాల్ టీంలో ఒక ఆట మొదలు పెడితే సుమారు 10 నుంచి 12 కిలోమీటర్ల వరకు పరిగెత్తవలసి వస్తుంది. అయితే అప్పుడే 15 ఏళ్ల వయసులోనే అతని క్రీడా జీవితాన్ని ముగించేయగల టాచీకార్డియా అనే అరుదైన గుండె సమస్యను గుర్తించారు వైద్యులు. అనగా ఒక వ్యక్తి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా అతని గుండె వేగం నిమిషానికి 100 సార్లు అంతకంటే ఎక్కువగా కొట్టుకునేది. ఇది ఒక ఫుట్బాల్ క్రీడాకారుడికి ఎంతో విపత్కర పరిస్థితి. అయితే అతి కష్టం మీద చికిత్స తీసుకొని దాన్ని అధిగమించి మళ్ళీ ఆటపై దృష్టి పెట్టారు. ఆ తర్వాత స్పోర్టింగ్ లిస్బన్ అకాడమీలో చేరి తన ప్రతిభను ప్రపంచానికి చాటారు. 2003 మాంచెస్టర్ ఫుట్బాల్ క్లబ్ ఆటగాళ్లు రొనాల్డో ఆటను చూసి తమ జట్టులోకి ఆహ్వానించమని తమ జట్టు మేనేజర్ను కోరారు. మాంచెస్టర్ ఫుట్బాల్ యాజమాన్యం దాదాపు $12.24 మిలియన్ చెల్లించి రొనాల్డోను తమ జట్టులోకి తీసుకున్నారు. 2005లో వాళ్ళ నాన్నగారు మద్యం వలన లివర్ పాడైపోయి చనిపోయారు. ఆ రోజే పోర్చుగల్‌కి, రష్యాకి మ్యాచ్ కూడా ఉంది. ఆ బాధనంతా మనసులోనే దాచుకొని గేమ్‌ను కసిగా ఆడాడు. అలాగే ఆ గేమ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా కూడా నిలిచాడు. రొనాల్డో ఆట ఒక ప్రత్యేకం. సాధారణంగా ఏ ఆటగాడు అయినా ఒకే చేత్తో అది సేమ్ లెగ్‌తో ఆడగలడు. కానీ రొనాల్డో మాత్రం అలా కాదు. ఏ లెగ్‌తో అయినా ఈజీగా గోల్ కొట్టగలడు. ఇంకా రొనాల్డో వెనుతిరిగి చూసుకోలేదు. తన అద్భుతమైన ఆటతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. గంటకి 33 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలడు. అందుకనే ఇతను గ్రౌండ్‌లో పరిగెత్తే వేగాన్ని చిరుతపులి వేగంతో పోలుస్తారు. అంతేకాదు రొనాల్డో తలతో గోల్స్ కొట్టడంలో కూడా దిట్ట. ఫుట్బాల్ మ్యాచ్‌లో రొనాల్డో గోల్స్ చేసే విధానం ఎవరూ ఊహించలేరు. ప్రత్యర్థులు రొనాల్డోను గోల్ చేయకుండా అడ్డుకోవడానికి అనేక ప్రణాళికలు రచించేవారు. ఒకసారి రొనాల్డో ఆటను చూస్తే మీరు కూడా అతని ఫ్యాన్స్ అయిపోతారు. రొనాల్డో ఫ్యాన్స్‌తో కూడా చాలా సరదాగా ఉంటారు. ఒకసారి మ్యాచ్ ఆడుతున్నప్పుడు బాల్ వెళ్లి స్టేడియంలో కూర్చొని మ్యాచ్ చూస్తున్న ఒక వ్యక్తికి తగిలింది. ఆ మ్యాచ్ అయిన తర్వాత హాస్పిటల్‌కి వెళ్లి సారీ చెప్పి అతని జెర్సీ కూడా ఇచ్చారు. ఇక రొనాల్డో తన కెరియర్‌లో సాధించిన ట్రోఫీల లిస్టు చాలా పెద్దదే ఉంటుంది. పురుషుల అంతర్జాతీయ ఫుట్బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డును కలిగి ఉన్నారు. రొనాల్డో వరుసగా 2006, 10, 14, 18, 22లలో ప్రపంచ కప్‌లలో గోల్స్ చేసిన తొలి పురుష ఆటగాడిగా పేరు పొందాడు. రొనాల్డో 4 యూరోపియన్ గోల్డెన్ షూస్ కూడా గెలిచాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్బాలర్‌కు ఇచ్చే అవార్డును వరుసగా 5 సార్లు గెలుచుకున్నాడు. పోర్చుగల్ ఫుట్బాల్ టీమ్‌కి కెప్టెన్‌గా ఉండి టీమ్‌ని పైకి తేవడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తూ అందరిని ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. చిన్నప్పటి నుంచి కూడా రొనాల్డో ఎప్పుడూ డబ్బు గురించి ఆలోచించలేదు. ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న వారిలో రొనాల్డో కూడా ఒకరు. సోషల్ మీడియాలో కూడా కొన్ని మిలియన్ ఫాలోవర్స్‌ని సంపాదించుకున్నారు. అంతేకాకుండా తన జెర్సీ నంబర్ అయిన CR7 అనే ఒక బ్రాండ్‌ను స్టార్ట్ చేసి షూస్, పెర్ఫ్యూమ్ వంటివి రిలీజ్ చేస్తున్నారు. ఇది అంతా రొనాల్డోకు ఒక సైడ్ మాత్రమే.
ఫుట్బాల్ మైదానంలో ఎంత గొప్ప ఆటగాడో, మైదానం బయట కూడా అంతే గొప్ప మనసున్న వ్యక్తి క్రిస్టియానో రొనాల్డో. రొనాల్డో చాలా సంవత్సరాలుగా సేవ్ ద చిల్డ్రన్స్ సంస్థకు గ్లోబల్ అంబాసిడర్‌గా పనిచేస్తూ, ఆకలి, విద్య మరియు పేదరికంతో బాధపడుతున్న చిన్నారులకు సహాయం చేసే కార్యక్రమాలకు తన మద్దతును అందించారు. అలాగే యునిసెఫ్ మరియు వరల్డ్ విజన్ వంటి అంతర్జాతీయ సంస్థల ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొని పిల్లల సంక్షేమంపై ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. తన జీవితంలో ఎన్నో సార్లు రక్తదానం చేశారు. మరియు బోన్ మ్యారో దానం చేయడానికి అర్హత కల్పకూడదని ఆయన తన శరీరంలో టాటూలు కూడా వేయించుకోరని విస్తృతంగా చెప్పబడుతుంది. తన తల్లికి క్యాన్సర్ చికిత్స అందించిన పోర్చుగల్‌లోని ఆస్పత్రికి కూడా ఆయన పెద్ద మొత్తంలో విరాళం అందించారు. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పిల్లల వైద్య చికిత్స, విద్య కోసం అనేక సందర్భాల్లో వ్యక్తిగతంగా సహాయం చేశారు. అంతేకాదు మేక్ ఎ విష్ ఫౌండేషన్‌లో కూడా మెంబర్‌గా ఉంటున్నారు. అందుకే క్రిస్టియానో రొనాల్డోను అభిమానులు కేవలం గొప్ప ఫుట్బాల్ ఆటగాడినే కాదు, గొప్ప మానవతావాదిగా కూడా గౌరవిస్తారు. చిన్న ద్వీపంలో పేదరికంలో జన్మించిన ఒక బాలుడు ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో అత్యంత గొప్ప ఆటగాళ్లలో ఒకటిగా నిలిచాడు. గుండె సమస్యను జయించాడు. విమర్శలను విజయాలుగా మార్చుకున్నాడు. కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. అదే క్రిస్టియానో రొనాల్డో. కలలు కనడానికి పరిస్థితులు అవసరం లేదు. వాటిని నిజం చేయడానికి కష్టపడే మనసుంటే చాలు అని తన జీవితంలో నిరూపించిన నిజమైన లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో. థాంక్ యూ.